హలో అండి, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా? మీరు థంబ్నెయిల్ చూసి గుర్తుపట్టేసి ఉంటారు. అవునండి, గోదావరి గార్డెన్ గ్రూప్ అనేది హెచ్జి గ్రూప్ వాళ్ళ, అంటే హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ వాళ్ళ సబ్ గ్రూప్ అనమాట. సో ఈరోజు ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది. మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. యాజ్ అ గ్రూప్ మెంబర్గా నేను కూడా వెళ్ళానండి. చాలా బాగా జరిగింది యానివర్సరీ. ఈ అంజీర్ ప్లాంట్స్ ఏంటి ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి గ్రూప్ అడ్మిన్స్ అరేంజ్ చేశారు. ఇంకా అలాగే సీట్స్ కూడా కొన్ని అరేంజ్ చేశారు. అంటే మీట్కి, అంటే ఈ యానివర్సరీకి వచ్చిన వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు అరేంజ్ చేశారనమాట. కేక్ అయితే మన గ్రూప్ మెంబరే మెహర్ గారు ఇచ్చారు. చాలా బాగుందండి కేక్ కూడా. ఇంకా అలాగే మేమందరం కలిసి కేక్ అయితే కట్ చేసేసాం. అంటే స్టార్టింగ్ ఒక 10 మెంబర్స్ వచ్చాము, వాళ్ళతోటి కేక్ కట్ చేసేసాము. సో చాలా బాగా జరిగింది యానివర్సరీ అనేది. సో ఫుల్లీ ఎంజాయ్డ్ అనమాట. మీరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వాలి, ఇంట్రెస్ట్గా ఉన్నారు అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వచ్చే లింక్. కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న రూల్స్ అనేవి ఉంటాయండి, అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకేనండి, వెరీ సక్సెస్ఫుల్గా ఫస్ట్ యానివర్సరీ అయితే జరిపేసుకున్నాం. సో ముందు ఇంకా ఏమేం చేస్తారు, గ్రూప్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది అనేది మన అడ్మిన్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అడ్మిన్స్ అంటే కేవలం లేడీస్ అండి, 3 లేడీస్ అన్నమాట. అలాగని ఇది లేడీస్ గ్రూప్ అంటే కాదండి, జెంట్స్ కూడా ఉండొచ్చు. సో అడ్మిన్స్ మాటల్లోనూ అలాగే గ్రూప్ సభ్యుల మాటల్లోనూ గ్రూప్ ఎలా ఉన్నది అనేది మీరే తెలుసుకోండి. ఆల్ గ్రూప్ మెంబర్స్ అండి, మన జీజీజీ గ్రూప్ స్టార్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ గా 1 సంవత్సరం అయిందండి. ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి ఇది. ఇంకా మనం ఇలాంటి యానివర్సరీలు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. నేను మీ అందరి సహకారంతోనే మా గ్రూప్ ఇలాగా ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నానండి. మన గ్రూప్ గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకంగానే సీట్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పుకోవాలండి. ఫ్రీ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి మన గ్రూప్ ఫస్ట్ అయ్యాము. మనం అప్పారా సార్ దగ్గర నుంచి హైదరాబాద్ అప్పారా సార్ దగ్గర నుంచి ఫ్రీ సీట్స్ తీసుకుని గ్రూప్ లో ఎప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటాము. అవి కూడా రేర్ వెరైటీస్ అంటే ఇక్కడ దొరకని వెరైటీస్ అన్ని తీసుకొచ్చి మేము గ్రూప్ లో ఇవ్వడానికి, గ్రూప్ సభ్యులకి అందజేయడానికి ట్రై చేస్తుంటామండి. తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మన గ్రూప్ లో జరిగే ప్రొక్యూర్మెంట్ల గురించి అండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది గ్రీన్ చామంతి ప్రొక్యూర్మెంట్ అండి. గ్రీన్ చామంతి ప్రొక్యూర్మెంట్ లోని మనం బాగా సక్సెస్ అయ్యామండి. ఆ తర్వాత మన మెంబర్స్ ఇంకా తెప్పించండి, రేర్ వెరైటీ సీడ్ మొక్కలుగా మాకు కావాలని, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కావాలండి అని అడగడంతో మనం జర్బారాలు, దాలియాలు, కార్నేషను, ఇంకా వైట్ బంతులు, చాలా రకాలైన మొక్కలు తీసుకొచ్చామండి. మనం గ్రూప్ లో సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా తీసుకున్నారు. సక్యులెంట్లు గానీ, అడినియమ్స్ గానీ, ఏవైనా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇలాగా అన్ని కూడా బాగా సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నామండి. ప్రొక్యూర్మెంట్ లో అయితే ఎక్కడ ఏ లోటుబాట్లు జరగకుండా మేమైతే చూసుకుంటున్నామండి ముగ్గురుని. కాకపోతే ఏంటంటే గ్రూప్ అన్నాక చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయండి, తప్పదు. అది ఏవో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాకపోతే అన్నిటిని కూడా మేము అధిగమించి ముగ్గురం కూడా ఒక మాట మీద ఉండి, ఒకళ్ళు అన్నా సరే మేము ఏం పట్టించుకోకుండా మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇలాగే మరింతగా మేము ముందుకు వెళ్ళాలని, మీ అందరి సహకారం కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ మీరేనండి, సభ్యులేనండి. తర్వాత మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అప్పారావు గారు, వెంకటేశ్వరరావు సార్కునండి. వాళ్ళిద్దరూ ఎప్పుడు మాకు వెనకుండి ఇలా చేయండి అలా చేయండి అనేసి మాకు ఒక టార్చ్ బేరర్లాగా మాకు ఇదవుతున్నారండి. ఇంకా మేము ముగ్గురు అంటే ఇంకా ఎప్పుడు అవైలబిలిటీ ఇక్కడ ఉంటామండి. మీకు ఎన్ని వేళల్లో ఏ సహాయం కావాలన్నా, మొక్కల గురించి ఏం కావాలన్నా, ఏమన్నా ప్లాన్స్ మీకు తెప్పించాలన్నా సరే మేము తెప్పిస్తామండి. సీడ్స్ గురించి అయితే మేము ప్రత్యేకంగానే సమ్మర్ వచ్చేస్తుంది, మళ్ళీ సమ్మర్ కూడా మేము సీడ్స్ రెడీ చేస్తున్నామండి. ఇలాగే మన గ్రూప్ ఇలాగే రోజుకి జనాలు సభ్యులు పెరుగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ గురించి ప్లాన్ చేస్తున్నామండి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా సక్సెస్ అవుతామని చూస్తున్నామండి. ఆల్ ద బెస్ట్ యువర్ గ్రూప్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మన త్రిబుల్ జీ స్టార్ట్ చేసి ఈ రోజుకి 1 year కంప్లీటెడ్. ప్లస్ స్టార్టింగ్ మేము గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు 30 మెంబర్స్తో స్టార్ట్అప్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 క్రాస్ అయింది. ఇంకా అతి త్వరలో ఇంకా మెంబర్స్ని యాడ్ చేసి ఇంకా మంచిగా గార్డెన్ గ్రూప్ ఇంకా మంచిగా స్టార్ట్అప్ చేద్దామని చూస్తున్నాము. ఇంకా రేర్ వెరైటీ సీడ్స్, రేర్ వెరైటీస్ ఫ్లవరింగ్స్, ఫ్లవర్ ప్లాంట్స్, అతి త్వరలో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా తెప్పిద్దాం అనుకున్నాం. అది మా సభ్యుల సహకారంతో. మా సభ్యులు ఇంకేమైనా కావాలి చేయాలి అనుకుంటే మేము ఇంకా అది కూడా స్టార్ట్అప్ చేస్తాము. ఆల్ ద బెస్ట్.
మన గ్రూప్ మొత్తానికి సీడ్ బ్యాంక్ మా ఇంట్లో ఇక్కడ పెట్టుకున్నాం. మీకు ఎప్పుడు ఏ సీట్స్ కావాలన్నా 24 hours అవైలబుల్ గానే ఉంటాను నేను. ఒకవేళ మన సీడ్ బ్యాంక్ లో లేకపోతే మన ఫ్రెండ్స్ ని ఎవరైనా అడిగి వాళ్ళు ఇచ్చి మళ్ళీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మిగతా కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడాను. ఇప్పుడు కూడా మన యానివర్సరీ సందర్భంగా ఆంజీ ప్లాంట్స్ పెంచి పెడుతున్నాం. అందరూ ఆర్గానిక్ గా పెంచుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. ఫస్ట్ హ్యాపీ యానివర్సరీ టు ట్రిపుల్ జీ గోదావరి గార్డెన్ గ్రూప్ అండి. అందరికి కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడ ముగ్గురు అడ్మిన్స్ లేడీస్ చాలా బాగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక సీడ్ బ్యాంక్ నిర్వహించడం, ఒకలేమో డిస్ట్రిబ్యూషన్ తలక అవన్నీ వివరాలు సేకరించడము, ఇంకొకలేమో వాళ్ళకి సహాయ సహకారాలు ఫోన్లో అందించడం, అన్ని బాగా ఏదైతేనే బాగా నిర్వర్తిస్తున్నారు. వేరు వెరైటీస్ గ్రీన్ చామంతి, తెల్లబంతి, తర్వాత ఈ జర్బరా, తర్వాత దాలియా, ఇలాంటి వేరు వెరైటీస్ మనం ఒక్కొక్కటి బయట కొనుక్కుంటే 50, 100 ఉండేది 25, 20, 30, 10 దగ్గర నుంచి మనకు అందజేస్తున్నారు. తక్కువ కాస్ట్ లో అందజేస్తున్నారు. సీడ్స్ కూడా వేరు వెరైటీ సీడ్స్ కూడా అందిస్తున్నారు. అలాగేను తర్వాత ఇంకా ఏంటంటే గార్డెనింగ్ చేయడంలో మెళుకువలు, వాటికి చీడపీడలు అయితే ఏంటి, వాటికి మొక్కలకి తగ్గ పోషకాలు ఏంటి, ఆర్గానిక్ గా ఎలా చెయ్యాలి అని హ్యాపీ గార్డెన్ గ్రూప్ లో భాగమైన ఈ ట్రిపుల్ జీ కూడా నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎంతో సరదాగా గ్రూప్ మెంబర్స్ తో కలిసిపోయి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఒక్క సమస్య ఏంటంటే ఒకరితో ఒకరికి కాంటాక్ట్ సరిగా లేదో ఈ చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అనమాట. అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని అవి చిన్న లోపాలు అవైతే ఉన్నాయి, అంతే తప్ప ఇంకేమీ లేవు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ లో లాగా ఇక్కడ కూడా జీజీజీలో కూడా చూడండి, అక్కడ ఉంటుంది టాపిక్ ఆఫ్ ది డే అండ్ సైన్స్ అని ఉంటుంది. ఒక మొక్క గురించి చెప్పమన్నా మనం, ఒక ఆకుకూర, అలాగా ఇక్కడ కూడా ఒక మొక్కకు వచ్చే చెడుపేడలు ఏంటి, ఒక మొక్కకి ఇలా బలంగా పుంజుకోవాలంటే ఏం వేయాలి, అవన్నీ అవి కూడా ఇందులో కూడా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అదొకటి. ఆ తర్వాత ఇంకా నేను ఈ గార్డెన్ గ్రూప్ లో రాకముందు నా దగ్గర చాలా తక్కువ వెరైటీస్ ఉండేవి, చాలా తక్కువ వెరైటీస్. ఇవి ఈ గ్రూప్ లోకి వచ్చాక చాలా బాగా ఆర్గానిక్ గాను చాలా మొక్కలు బాగా రేర్ వెరైటీస్. తర్వాత ఇంకా ఫ్లవరింగ్ అయితే మరి ఇంకా చూడక్కర్లేదు, అన్ని వెరైటీలు అనమాట. నాకైతే 4-5 గంటలు గార్డెన్ లోనే మా ఇంట్లో మేడ మీద గడుపుతున్నాను అనమాట. అదంతా వేళ సహకారమే. దానికి వీళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా లేదు, మీట్ అవడం చాలా సంతోషంగా ఉందండి అందరికి, మాకు అందరికి కూడా. అయితే ఈ మొక్కల పెంపకం అనేది అందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. కానీ ఇలాంటి మీట్లు ఉండడం, ఇలాంటి గ్రూపులు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందండి మొక్కలు పెంచడం మీద. ఈ గ్రూప్ లో అడ్మిన్స్ ఏమనివ్వండి, మిగతా సభ్యులు అవనివ్వండి, మొక్కల పెంపకం మీద బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి, సభ్యులకు ఇంట్రెస్ట్ కలగడానికి వాళ్ళ సహకారాన్ని వాళ్ళకి అందిస్తున్నారు. అదే విధంగా మేము కూడా మొక్కల పెంచడంలో ఇంట్రెస్ట్ చూపించి మొక్కలు బాగా పెంచుకోవడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తున్నాం. యానివర్సరీ అయితే ఇలా జరిగిందండి. మరి ఇలాంటి యానివర్సరీస్ జిజిజి గ్రూప్ అనేది ఇంకా చాలా చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా మీరు కనుక యాడ్ అవ్వాలనుకుంటే లింక్ ఇస్తున్నాను, యాడ్ అయిపోండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.